డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 10:30 భేటీ జరగనుంది. 3 కొత్త జిల్లాలు, పలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల్లో 103.96 కోట్లతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాల కల్పనకు 109 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే రిషికొండ నిర్మాణాలకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరగనుంది. తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజ్ టెండర్లు, పీపీపీ విధానంపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఈ రోజు జరగబోయే సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? రైట్, గుడ్ మార్నింగ్ సింధు. నేడైతే ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అయితే మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కేబినెట్ మంత్రులంతా కూడా దీనికి హాజరవబోతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా 21 అంశాలతో అయితే ఈ ఎజెండా కేబినెట్ సమావేశం ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే రోడ్డు భద్రత ఏదైతే ఉందో, లైఫ్ ట్యాక్స్, దాన్ని మాత్రం 10% పై ఏదైతే సెస్ ఉందో దీనికి సంబంధించి ఆమోదాన్ని విధింపుకు సంబంధించిన ఆమోదం కూడా తెలపబోతుంది ఏపీ కేబినెట్. దీంతో పాటు దత్తగిరి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు సంబంధించి కూడా భూసేకరణకు అనుమతికి ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలపబోతుంది. దీంతో పాటు దుగ్గరాజపట్నం ఏదైతే గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ఉందో దీనికి ఏర్పాటుకు కూడా కేబినెట్ అయితే కీలక నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో పాటు తిరుపతి 5 స్టార్ హోటల్ ప్రాజెక్టుకు రద్దు ఏదైతే ఉందో ఆ రద్దుకు సంబంధించి కేబినెట్ కూడా ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీంతో పాటు అదేవిధంగా జిల్లా కోర్టులు, సిస్టమ్ ఆఫీసర్లకు సంబంధించిన అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా కేబినెట్ అయితే ఆమోదానికి సిద్ధంగా ఉంది. దీంతో పాటు గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు మార్పుతో పాటు అదేవిధంగా ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలపబోతుంది. దీంతో పాటు ఉద్యోగులు, రాష్ట్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ఉద్యోగులందరికీ కూడా డిఏ పెంచుతానని చెప్పని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అటు ఒక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హామీ ఇవ్వడంతో దీనికి సంబంధించి ఆ డిఏ పెంపుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. దీంతో పాటు ఎస్హెచ్ఎస్ ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అదనపు ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులన్నిటికి కూడా పెంచేందుకు ఆమోదం అయితే కేబినెట్ తెలపబోతుంది. దీంతో పాటు కళింగ నది ఏదైతే ఉందో దానికి సంబంధించిన వరద నియంత్రణకు సంబంధించి పనులు, పరిపాలనకు సంబంధించి దాని మీద అనుమతి ఇచ్చేందుకు కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలపబోతుంది. దీంతో పాటు ఏదైతే విద్యుత్ రంగంకి సంబంధించిన ప్రీపెయిడ్ స్మార్ట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ గ్రీన్ సిగ్నల్ అయితే కేబినెట్ ఆమోదం తెలబోతుంది. దీంతోపాటు ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులకు సంబంధించిన పర్సంటేజ్ వడ్డీ శాతం ఏదైతే కట్టాల్సి ఉందో ఆ కట్టాల్సిన దాన్ని కూడా మాఫీ చేసేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలబోతుంది. దీంతోపాటు అటవీ శాఖలో ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా భర్తీ చేసేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలపాలని చూస్తుంది. దీంతోపాటు మంగళగిరి తాడేపల్లి ఏదైతే ఉందో మంగళగిరి తాడేపల్లి పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్, అదేవిధంగా వాటర్ పైప్ లైన్లు ఇవన్నీ కూడా నిర్మించేందుకు అయితే కేబినెట్ ఆమోదం తెలబోతుంది. దీంతోపాటు అమరావతి ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్ కేసుల పైన జీవోఎంని ఏర్పాటు చేశారు. ఈ జీవోఎం ఏర్పాటు చేసిన ఏవైతే నివేదిక ఇచ్చిందో ఈ నివేదికల మొత్తం పైన కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలబోతుంది. దీంతోపాటు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో తిరుపతి చుట్టుపక్కల ఉన్న మొత్తాన్ని కూడా డెవలప్ చేసేందుకు దానికి పరిధిలోకి ఏదైతే వస్తుందో ఆ వచ్చిన స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉందో ఆ స్టాంప్ డ్యూటీని కూడా మినహాయించేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలపబోతుంది. దీంతో పాటు అమరావతి రాజధాని ఏదైతే ఉందో రాజధానిలో రోడ్లు, డ్రైనేజీలు, ఇదే విధంగా వాటర్ సప్లై పనులకు సంబంధించి అమరావతి మరో ప్యాకేజీని అయితే తీసుకురాబోతుంది ఈ కేబినెట్. దీంతోపాటు అమరావతిలో క్యాపిటల్ సిటీ పనులు, అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా రుణాన్ని సేకరించేందుకు దానికి సంబంధించిన ఏడీబీ బ్యాంకు నిధులు ఏవైతే గ్రీన్ సిగ్నల్ కూడా దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. దీంతోపాటు అమరావతి నాబార్డ్ ఏదైతే ఉందో అమరావతి డెవలప్మెంట్ కోసం నాబార్డ్ దగ్గర నుంచి 7,300 కోట్ల పైచీలకు నిధులను కూడా తీసుకునేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలపబోతుంది. దీంతోపాటు ఓవరాల్గా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏదైతే ఉందో వేదాంత సంస్థకు ఆయిల్ డ్రిల్లింగ్ ఇచ్చిన ల్యాండ్ ఏదైతే
ఉందో దాన్ని పునరుద్ధరించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఓవరాల్గా నూజివీడులో అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రభుత్వం ఏదైతే భూములు లీజుకు కేటాయించిందో దాన్ని కూడా ఆమోదం తెలపబోతుంది. ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తం 21 అంశాలపైన ఈ కేబినెట్ అయితే సమావేశం జరగబోతుంది. దీంట్లో ఇప్పటికే కేబినెట్ కొన్ని సూచనలు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు కొన్ని ఏవైతే ఉన్నాయో ల్యాండ్ అలాట్మెంట్స్ వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున చేయబోతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సింధు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.